భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చికెన్ షాపుల యూనియన్ మాఫియాల తయారైంది. అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుల జోబుకి చిల్లు పెడుతున్నారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో మీరిపోయిన యూనియన్ సభ్యులు తక్కువ ధరలకే చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర 220 రూపాయలు ఉండగా అశ్వారావుపేటలో ఈ మాఫియా 270 రూపాయల నుంచి 290 రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జోబులు కొలగొడుతున్నారు. అశ్వారావుపేట చికెన్ షాప్ యూనియన్లో లేని ఓ దుకాణదారుడు 200 రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండడంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాపుపై దాడి చేసి అడ్డు వచ్చిన వారి వర్కర్ని కూడా సైతం చితకబాదారు. ఇక షాపును మూసివేయాలంటూ హుకుం జారీ చేశారు. న్యాయంగా మార్కెట్ ధరకు అమ్ముతూ ఉంటే ఇలాంటి దాడులు చేయడంపై షాపు యజమాని న్యాయ పోరాటానికి సిద్ధపడుతూ ఉండగా దాడిలో గాయాల పాలైన చికెన్ షాప్ వర్కర్ శ్రీనివాస్ని హాస్పిటల్కి తరలించారు. నేను యూనియన్లో నేను బయట ఉన్నాను. కేజీ 200 రూపాయలు కేజీ నేను న్యాయబద్ధమైన రేటు నేను అమ్ముతుంటే పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు అలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు అని యూనియన్ వాళ్ళు వచ్చి నా షాప్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి నా షాప్ లో కుర్రోడిని కొట్టి అది పెట్టారు. దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్ లో పనిచేసే కుర్రోళ్ళని కొట్టించారు. రేటు మీద ఎక్స్ట్రా 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నాను. నేను మార్కెట్ రేటు మీద చూసుకొని కొంచెం తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం తక్కువగా అమ్ముతున్నాను. దానివల్ల నా షాప్ మీద దౌర్జన్యం చేశారు. హేమంత్ కుమార్